అంటే పిల్లలు ఇక్కడ నిశ్శబ్దంగా ఉంటే మీకు సంబంధించిందే మాట్లాడుతున్నాను. కూర్చోండి అమ్మా, అమ్మా కూర్చోండి. వీళ్ళ నలుగురిని కూడా మేము చిలుకు కల్చరల్ సొసైటీ బ్రాండ్ అంబాసిడర్స్గా ప్రకటిస్తూ ఉన్నాం. ఇప్పటికే నక్షత్ర ముందుకు రామ్మా, ఈ అమ్మాయి బ్రాండ్ అంబాసిడరు. అలాగే ఇప్పుడు నూతనంగా స్నిగ్ధ, అదేవిధంగా కార్తిక, అదేవిధంగా ప్రజ్ఞా సాయి, ఈ నలుగురు కూడా చిలుకు కల్చరల్ సొసైటీ నుంచి మేము బ్రాండ్ అంబాసిడర్స్గా డిక్లేర్ చేస్తూ ఉన్నాము. వీళ్ళు బాగా ఇప్పుడు మీరంతా కూడా చూశారు, కృష్ణ శబ్దం చేశారు. అంతకుముందు కూడా చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చున్నారు. సెప్టెంబర్ మాసంలో సౌత్ కన్వకేషన్ జరుగుతుంది. కలకత్తా యూనివర్సిటీ వాళ్ళు వస్తారు. ఆ సందర్భంగా వీళ్ళ నలుగురిని కూడా అక్కడ సన్మానించడం జరుగుతుంది. ఈ నలుగురికి కూడా మేము చిలుకు తరఫున గోల్డ్ మెడల్స్ ప్రకటిస్తున్నాం. ఒకసారి మీరు ఈ అంబాసిడర్గా ప్రకటిస్తే ఏమిటి అని చెప్పి ఒక కొత్త ఆలోచన రావచ్చు. వీళ్ళకి మా డయాస్ మీద ఎప్పుడు కూడా ఫ్రీ డయాస్ అనేది అలాట్ చేస్తాం. అదేవిధంగా మా ప్రోగ్రామ్స్లో వీళ్ళని మేము రికమెండ్ చేస్తూ ఉంటాం. గవర్నమెంట్కి సంబంధించిన ఫెలోషిప్ అని స్కాలర్షిప్స్ వస్తూ ఉంటాయి. వీళ్ళందరికీ కూడా అది మేము అనౌన్స్ చేయించడం, దానికి రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం నలుగురికి రికమెండ్ చేశాము, వాళ్ళకి వచ్చింది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంటు మన దగ్గర మొన్న ఫిబ్రవరి మాసంలో ప్లాజాలో ఆల్ ఇండియా లెవెల్లో 11,000 మందిని పిలిచారు. అందులో మా తరఫుని 4 టీమ్స్ వెళ్ళాయి. ఒక్కొక్క టీంకి 20,000 వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. మీ పిల్లలు కూడా బాగా ట్రైనప్ చేయండి. గురువులు, తల్లిదండ్రులు కూడా గురువుల్ని మీరు ఇబ్బంది పెట్టకుండా గురువులు చెప్పినట్టుగా పిల్లల్ని ముందుకు తీసుకొస్తే కనుక మేము చిలుకు తరఫుని మీకు మంచి మళ్ళా సెలక్షన్స్ ఉంటాయి. ఆ సెలక్షన్స్ అప్పుడు మేము చెప్తాము. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ సెలక్షన్స్ ఉంటాయి. ఆల్ ఇండియా లెవెల్లో మాకు 2,000 మంది గురువులు ఉన్నారు. ఇది కాన్వకేషన్ హైదరాబాద్లో పెట్టించదలుచుకున్నాం. అప్పుడు కూడా పెర్ఫార్మెన్సెస్ ఉంటాయి. వీళ్ళందరికీ కూడా మేము డిప్లొమా పరీక్షలు వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి పరీక్షలు కూడా ఫ్రీగా, వాళ్ళ ఫీజు మేమే కడతాం. మనకి కలకత్తా యూనివర్సిటీ నుంచి అవకాశం ఉంటుంది. మిగతా గురువులు కూడా అటువంటి అవకాశాలు తీసుకోవచ్చు అని చెప్పినప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలతో ముగిస్తాను.